ఇప్పుడు మనం చిత్రదుర్గ పోర్ట్ నేను మీకు చూపించబోతున్నాను. మనం గోవాకి వెళ్తూ దారిలో దీన్ని విజిట్ చేసాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతవరకు మనం కవర్ చేయగలుగుతాము, ఏ కొంచెం నాకు బాగా అనిపిస్తాయి అవి మాత్రం మీకు క్యాప్చర్ చేసి మీకు లోడ్ చేస్తాను. వచ్చేయండి మీరు కూడా నాతో పాటు. ఇక్కడ చూడొచ్చు, పెద్ద పెద్ద స్టోన్స్ చూడొచ్చు, పెద్ద పెద్ద స్టోన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా స్టోన్ తోనే చెక్కబడింది. ఎక్కడ కూడా మనకు బ్రిక్స్ గానీ నార్మల్ సిమెంట్ స్టోన్ గానీ ఎక్కడ కూడా ఉండదు అనమాట. అంతేకాకుండా ఇక్కడ నన్ను బాగా ఆకట్టుకున్నది ఏంటంటే ఈ మెయిన్ వాల్స్ అన్నమాట. ఈ వాల్స్ అసలు పైన ఎంత హైట్ లో ఉన్నాయంటే చూడండి, మీరే చూడొచ్చు. అది కాకుండా ఆ స్టోన్ కి మధ్యలో ఆ ప్యాకింగ్ కూడా ఇంత బరువైన బండల్ని ఎలా తట్టుకోగలిగిందా అనే విధంగా ఉంటాయి. సో మనం వెళ్తూ ఉంటే అసలు అంత పెద్ద వాల్స్ ఎందుకు అవసరమయ్యాయి అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఇట్లా కొద్ది దూరం వెళ్తూ ఉంటే ఈ వాల్స్ చాలా దూరం కూడా ఇంత హైట్ లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క టెంపుల్ గాని అన్ని కూడా రాతితో అక్కడ ఉన్న కొండల్ని మలిచి చెక్కిన టెంపుల్సే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కొంచెం లెంతీ వీడియో అయినా కూడా నాకు ఎక్కడ కూడా కట్ చేయ బుద్ధి కాలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసుకుంటారు అని చెప్పి నాకు దీనిలో అట్లీస్ట్ ఆ 25 minutes ఉంది ఈ వీడియో. దీన్ని నేను ఎడిట్ చేసి ఒక 10 minutes కి తీసుకొద్దామంటే నాకు ఎక్కడ కట్ చేద్దాం అనేది కూడా అర్థం కాలేదు. ఇక్కడ ఈవెన్ ఫ్లోరింగ్ లో కూడా చూడండి, మొత్తం స్టోన్స్ తోనే పరిచున్నారనమాట. ఎక్కడ కూడా కనీసం సిమెంట్ వాడిన ఆనవాళ్ళు కూడా మనకు కనిపించట్లేదు. మొత్తం అన్ని చెక్కుడు లాగే కనిపిస్తూ ఉన్నాయి. సో మనం 1 by 1 చూసుకుంటూ వెళ్తాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వాడిన కొన్ని ప్రదేశాలు ఎక్కడెక్కడ ఏమేమి స్టోర్ చేశారు అనే విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు మనం వాళ్ళు నూనె స్టోర్ చేసుకునే ప్లేస్ కి వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం నడుస్తూ ఉన్నాం కదా, లెఫ్ట్ సైడ్ లో ఉందన్నమాట. అది కొండలో, అది కూడా మలిచి ఉందన్నమాట. రాయిలాగా, ఒక తొట్టిలాగా రాయిని మలచి దానిలో వాళ్ళు ఆయిల్ ని స్టోర్ చేసుకునే వాళ్ళంట. సో ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లిపోతాను, వచ్చేయండి. ఆ ఎన్నె కొల అంటారంట, అది కన్నడలో. సో అంటే ఎన్నె అంటే నూనె. ఆ రోజుల్లో నూనె కూడా ఈ విధంగా ఓపెన్ గా స్టోర్ చేసుకునే వాళ్ళ అనిపించేలా ఉందన్నమాట అక్కడ చూసినట్లయితే. ఫ్రెండ్స్ చూసారా, ఈ పెద్ద స్టోన్ కింద జస్ట్ మనం ఒక బెడ్రూమ్ లాగా ఉంది చూడండి. హ్యాపీగా పడుకోవచ్చు. కేవా? ఓకే. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so. ఇంతకుముందు నూనె ఇక్కడ ఉన్నింది, నేను నూనె స్టాక్ చేస్తున్నారంట. సో ఇక్కడ ఆయిల్ స్టాక్ చేసేవాళ్ళంట. సో ఇప్పుడైతే మనం గట్టి వాటర్ చూడొచ్చు. నెక్స్ట్ అట్లా చేసుకుంటూ నెక్స్ట్ ఆడే ఉందా ఎక్కాలి ఇంకా మనం. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా వాల్ కదా, ఈ వాల్ కూడా ఏంటంటే చాలా మంది ఎక్కుతూ ఉంటారు. దీనికి ఏంటంటే కారణం, అక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ లో కాళ్ళు పెట్టి ఎక్కుతూ ఉంటారు. దీనికి కూడా ప్రాక్టీస్ ఉండాలి. ఒక మంకీ మ్యాన్ అంట, ప్రస్తుతం అయితే ఆయన అందుబాటులో లేడు మనకు. అతను ఎక్కి పైకి ఎక్కి చూపిస్తూ ఉంటాడంట. కొంచెం అదుపు వస్తుంది పైకి ఎక్కేటప్పుడు. వచ్చేయండి మీరు కూడా. ఇక్కడ చూడండి, ఒక స్టోన్ మీద పెద్ద స్టోన్ లాగా ఉంది. కొండల పైన సో మనం రీచ్ అవ్వాల్సిన పాయింట్ అక్కడ ఉంది. సో అక్కడికి కొండల మీద ఆ రోజుల్లో
టెక్నాలజీ లేని రోజుల్లో ఎంత కష్టపడి అది కట్టారనేది మనం ఇప్పుడు అసలు అంత టెక్నాలజీ ఉన్నా మన వాళ్ళు కష్టపడుతున్నారు. అది చూడండి ఎంత హైట్లో ఎంత బాగా కట్టారు. వచ్చింది ఇది మెయిన్ ఎంట్రన్స్ కదా. ఏది మెయిన్ ఇంకా చిత్రదుర్గ గురించి చెప్పాలంటే ఇది మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు హిడంబీసురుడు భీముడు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారని, ఆ రాళ్లు విచిత్రాలుగా అక్కడక్కడ కనిపిస్తున్నాయని, అందువల్ల చిత్రదుర్గ అని పేరు వచ్చిందని కూడా అంటూ ఉంటారు. ఇక్కడే హిడంబీసురుడు మరియు పాండవరాజైన భీమసేనుడికి మధ్య పోటాపోటీ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో హిడంబీసురుడు చనిపోతాడు. అతనికి ఒక చెల్లెలుంటుంది. ఆమె పేరు హిడంబ. ఆమె శాంత స్వభావురాలు. భీముణ్ణి వలచి వివాహం ఆడింది. వీరికి పుట్టిన సుపుత్రుడే ఘటోత్కచ. ఇతను మహాపరాక్రమ సంపన్నుడు, తండ్రిలాగే బలశాలి కూడా. ఇతని ఆశ్రమం చిత్రదుర్గ అవడం నిజంగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. చిత్రదుర్గలో సందర్శించడానికి మనకు ఇలాంటి కోటలు, మతపరమైన కేంద్రాలు ఉన్నాయి. కొండ మీద ఉన్న కోటను చేరుకోవడానికి చాలా కష్టపడాం. సాహసికులు ట్రెక్కింగ్ ద్వారా కోటను చేరుకోవడం ఒక అనుభూతి అన్నమాట. ఇంకా చిత్రదుర్గలో మనకు చాలా కోటలు, మతపరమైన కేంద్రాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ మనం ఈరోజు కవర్ చేయలేకపోయినాం. కొండ మీద ఉన్న కోటను చేరుకోవడానికి ఎక్కువ మంది చాలా ఇంట్రెస్ట్ గా చూపిస్తుంటారు ఇక్కడ పోవాల్సిన వాళ్ళందరూ కూడా. కానీ చాలా మంది సాహసించి ట్రెక్కింగ్ కూడా చేస్తూ ఉంటారు ఆ కోట పైకి ఎక్కడానికి. ఇంకా పెద్ద పెద్ద గ్రానైట్ బండలను కలిగి ఉన్న ఈ కొండలను కలుపుతూ కోట గోడల నిర్మాణం కూడా జరిగింది. కోట బయట వైపున పెద్ద కందకం ఉంది. కోటలోకి చేరుకోవడానికి 18 గుమ్మాలున్నాయి. ఇంకా 38 ప్రవేశ మార్గాలు కూడా ఉన్నాయి. కోటలోకి అత్యవసరంగా వెళ్లేందుకు కొన్ని రహస్య మార్గాలు కూడా ఉన్నాయంట. కోట ఎత్తిన ప్రదేశంలో కోట బురుజులు ఏర్పాటు చేస్తుంటారు. ఇంకా 4 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో కనిపించే విధంగా కూడా ఉందన్నమాట. ఇక్కడ శత్రువుల రాకలు ముందుగానే పసిగట్టి అప్రమత్తం అవడానికి ఇవి చాలా సహకరిస్తాయి. కోట గోడలు 4-5 నడిచే విధంగా ఎడల్పుగా కూడా ఉంటాయన్నమాట. సో ఇందాకన్నా నేను ఆ గోడలు అంత అవసరం ఏంటబ్బా, ఇంత పెద్ద గోడలు కట్టారు అని. సో మోస్ట్లీ వాళ్ళు అక్కడ నుంచి నడిచి బయట వచ్చే శత్రువుల్ని గమనించే వాళ్ళని ఇప్పుడు నాకు జస్ట్ దీని గురించి చదివిన తర్వాత అర్థమైంది. ఇంకా కోటలో భారీ రాతి తిరగళ్ళు, అవి కూడా మనం ఆ క్లిప్పింగ్ లో చూడొచ్చు. వీటినైతే తప్పక మనం చూడాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే నేను ఆ రాతి తిరగలు ఉండే దగ్గరికి వెళ్ళలేకపోయాను, కానీ అందువల్ల మీకు ఆ పిక్ యాడ్ చేశాను. పర్టికులర్ గా ఆ పిక్ ఇక్కడే ఉంది. చూసారు కదా, ఒక్కొక్క దగ్గర ఆ స్టోన్ ని చెక్కే గోడల్లాగా పెట్టేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం వాల్స్ చూస్తున్నామో అవన్నీ కూడా చిన్న చిన్న రాళ్ళు అయితే కాదు, చాలా వెయిట్ కూడా ఉంటాయన్నమాట ఒక్కొక్కటి. కానీ అంత హైట్ మనుషులు ఏ విధంగా పెట్టగలిగారు అనేది మాత్రం నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు మామూలుగా మనం అంత కొంచెం బరువున్న బండనే కొద్ది దూరం జరపాలంటేనే కష్టపడుతూ ఉంటాం. అలాంటిది ఇంత వాల్ కట్టాలంటే అట్లీస్ట్ ఆ పై రోకి అంత బరువైన రాళ్ళని ఎత్తాలంటే వాళ్ళు ఆ రోజుల్లో ఎంత కష్టపడి ఉంటారో కదా అనిపించింది. మనకైతే ఇప్పుడు క్రేన్ తీసుకొస్తే ఒక్క సెకండ్ లో పైన పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అట్లా టెక్నాలజీ లేని రోజుల్లో ఇంత అద్భుతంగా ఒక్కొక్క టెంపుల్ ని కట్టడం కావచ్చు, ఒక్కొక్క కోటను నిర్మించడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనకు చాలా బోర్ అనిపించినా కూడా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. ఇవి నాకు కూడా ఆ పర్టికులర్ గా ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడైతే నిజంగా అలాగే మనం ఏమంటారు స్టన్ అయిపోయి చూడాల్సింది అనమాట. ఒక్కొక్క కళాఖండం ఒక్కొక్క అద్భుతం లాగా అనిపిస్తూ ఉంటుంది. చూసారా, ఈ మొత్తం వాల్ పై నుంచి చూసినట్లయితే ఎంత హైట్ ఉందో కదా. ఇక్కడ దాకా స్టోన్స్ వేసి ఇక్కడ నుంచి మట్టితో కట్టారు. ఈ మట్టిని మనం చూసినట్లయితే మొత్తం వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఇట్లా అంటే వచ్చేస్తుంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఈ మట్టి కూడా ఇంత హైట్ లో నిల్చుందంటే నిజంగా గొప్పతనమే చెప్పాలి. ఇప్పుడు కూడా ఇట్లా అంటే వచ్చేస్తుంది. కాకపోతే కొంత చిన్న స్టోన్స్, గవ్వలు, చిన్న చిన్న రాళ్ళతో మిక్స్ అయిందనమాట. ఇక్కడ నుంచి ఆ టెంపుల్ వ్యూ చూడండి, ఎంత బాగుందో కదా టెంపుల్ వ్యూ. ఆ పై నుంచి ఏదో వాటర్ కూడా కారినట్లు అనిపిస్తున్నాయి.
ఒక లోపల ఏముంది ఒకసారి లుక్ వేసి వచ్చేద్దాం. వచ్చింది అంత రూమ్ అంతా జస్ట్ చూద్దాం రండి. ఏం రూమ్ అని మట్టితో కట్టింది కదా. సో మట్టితో కట్టిన రూమ్ కూడా మనం చూడబోతున్నాం. వచ్చింది రూప్ ఉందా? అప్పుడు ఏదైనా తాటాకులు గిటాకులతో కట్టి ఉంటుంది. మనం ఏ వాల్ చూసినా కూడా చాలా హైట్ గా ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు మట్టి గోడని పైన ఎంత హైట్ పెట్టున్నారు. అక్కడక్కడ రాళ్ళు పెట్టి అక్కడక్కడ మధ్యలో హోల్స్ కూడా ఉన్నాయి చూడండి. అంటే మోస్ట్లీ మట్టి కరిగిపోయి ఉంటుంది అనుకుంటా. వచ్చేయండి ఇంకా ఇక్కడ మట్టితో ఒక హౌస్ అని చూసేద్దాం. చూసారా మొత్తం వుడ్ తో సపోర్ట్ ఇచ్చున్నారు అనమాట ఎంట్రన్స్ కి. అంటే పైన నిలవాలి కదా పడిపోకుండా. మొత్తం వుడ్ తో జస్ట్ మనకు దారబంధం లాగా ఇచ్చున్నారు. సైడ్ ఏమో స్టోన్ తో కట్టేస్తుంది. లోపలంతా మనం చూసినట్లయితే మొత్తం కూడా మట్టి కట్టేసి, కానీ రూఫ్ లేకుండా ఎందుకు కట్టారో అర్థం కావట్లేదు. ఇక్కడంతా చూసినట్లయితే మట్టి కూడా చూడండి దారాలుగా మొత్తం ఊడిపోయింది. మొత్తం బ్లాక్స్ గా కూడా వచ్చేసినాయి. ఇక్కడ విండోస్ చూసినట్లయితే విండో కూడా సేమ్ మనకు దీనిలాగే దారబంధం లాగే ఇచ్చున్నారు అన్నమాట సపోర్టు. జస్ట్ విండో మోస్ట్లీ దీనికి రూఫ్ కూడా వేసుంటారేమో. మోస్ట్లీ పడిపోయిండొచ్చేమో అనిపిస్తుంది. మట్టితోనే రూఫ్ వేసుంటారు, లేకపోతే మొత్తం వాల్స్ మాత్రం కట్టరు కదా. ఇక్కడ రూమ్ గా ఉంది. తర్వాత అక్కడ చూసారా చైనా వాల్ లాగా ఉంది. మీకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అక్కడ చూడొచ్చు అనమాట ఇండియాలో. చూసారా ఈ కోటకి ఎంత బాగా ఎంత స్ట్రాంగ్ గా అంత హైట్ లో కట్టున్నారు. సరే నెక్స్ట్ మోస్ట్లీ వాల్ పడిపోయింది వచ్చాము. ఇక్కడ మనకు ఎంట్రన్స్ లాగా అయిపోయింది. కానీ ఇక్కడ నుంచి కూడా మన వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒకసారి ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను. కట్ చేయకుండా దానిపైనే గోడ వచ్చేసింది. ఇక్కడ కూడా ఎంత పెద్ద స్టోన్ చూడండి. దీన్ని ఎలాగే పైనుంచి గోడ కట్టేశారు. టెంపుల్ మనం పోతుంది. ఇక్కడ ఏదో ఒక టెంపుల్ లాగా ఉన్నది చూడొచ్చు. ఇప్పుడు మనం వచ్చేయండి హిడింబేశ్వర టెంపుల్ చూద్దాం. స్టెప్స్ చూసినట్లయితే ఒక్కొక్కటి 1 feet ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ చూసినట్లయితే మనకు అన్ని కూడా 1 feet ఉంటాయి అనమాట. చాలా కష్టం ఎక్కువ స్టెప్స్ ఎక్కడం కూడా. ఇప్పుడు మేము ఎక్కువ వచ్చిన స్టెప్స్ ఓకే ఫుల్గా అలుపు వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ 2 బల్లల ఏమంటారు అరుగుల్లాగా ఉన్నాయి కదా. వీటిలో ఏంటంటే దాయాల ముగ్గులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో ఆడినవి అన్నీ కూడా కొంచెం పోయేస్తున్నాయి. ఇది జూమ్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా ఇది పెద్ద దాయాల ముగ్గు అనమాట. 12 పెట్టుకుని ఆడతాం కదా. ఇది ఆల్మోస్ట్ పోయింది. ఈ పక్క ఏముందో చూద్దాం. ఈ పక్క ఏం లేదు, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఉండొచ్చేమో. ఇక్కడ
ఏదో గీసినట్టుగా కనిపిస్తుంది, కాకపోతే ఇది మొత్తం కూడా మనకు ఫేడ్ అయిపోయింది. ఇక్కడ మాత్రం నాకు ఈ దాయాల ముగ్గు అయితే వచ్చు. ఈ దాయాలైతే మనం అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాం అనమాట. ఇదైతే 12 కాయలు పెట్టుకొని ఆడేది. ఇక్కడ కూడా ఏదో మనం జస్ట్ ఇది ఏమంటారు నాకు తెలియదు, ఇది కూడా మేము చిన్నప్పుడు ఆడేవాళ్ళం. చూసారా, ఇక్కడ 2 కాయలు పెట్టుకొని ఇదంతా సర్కిల్ తిరిగి ఇక్కడ రావాలన్నమాట. అది కూడా ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మొత్తం స్టోన్నే మలిచేశారనమాట. ఇక్కడ ఉన్న పెద్ద రాక్నే జస్ట్ స్టెప్స్ లాగా మలిచేశారు. సో ఇక్కడ నుంచి మనం బ్యూటిఫుల్ వ్యూ చూడొచ్చు. చుట్టూ కానీ చూసినట్లయితే చూడండి, అలా బ్యూటిఫుల్ వ్యూ చూసుకొని వచ్చేయండి మీరు. నేను పైకి వెళ్తూ ఉంటాను. టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్. కాకపోతే లోపల క్లోజ్ చేస్తుంది, అయినా వెళ్దాం రండి. ఇక్కడ కూడా దాయాల ముగ్గులు ఉన్నాయి. మోస్ట్లీ వెళ్ళి టెంపుల్లో కూడా దాయాలు ఆడతారేమో తెలీదు. సో ఇది మెయిన్ కూడా అనుకుంటా, కానీ లోపల మనకి ఏం కనిపించట్లేదు. విగ్రహం ఉందా ఏముందా అని కనిపించట్లేదు. ఇదో మొత్తానికి గర్భగుడి అయితే కనిపిస్తుంది. ఇది చూసారా, ఈ స్టోన్ని చెక్కేసి దీనిలో లెటర్స్ రాస్తున్నారు అనమాట. ఇది మొత్తం కూడా కన్నడలో రాసింది. జస్ట్ ఒకసారి అక్కడ లుక్ వేయండి, మనకైతే అర్థం కాలేదు. మొత్తం ఒక స్టోన్, ఇది మన నోటీస్ బోర్డు లాగా అనమాట. చూసుకొని వచ్చేయండి. ఇక్కడ ఈ డోర్స్ చూసినట్లయితే ఇప్పటికి కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. మోస్ట్లీ టీ కోడే అనుకుంటాయి డోర్స్. ఈ గడులు కానీ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయంటే, కాకపోతే ఆ రోజుల్లో వంగి ఎక్కడికైనా మనం ఇల్లు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అన్నీ కూడా హైట్ తక్కువ ఉండేటివి. అంటే వంగి రావాలా అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టారనమాట. ఈ డోర్స్ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి చూడండి ఇప్పటికి కూడా. సో నేను దగ్గర చూపించమంటాను. డిజైన్స్ అయితే నేను అవి కూడా ఇప్పటికి కూడా చెక్కు చెదలేదు, ఓన్లీ పెయింట్ మాత్రం పోయింది. ఒకసారి మీరు చూసేసి వచ్చేయండి. చూసారు కదా, ఇక్కడ నుంచి మనం చాలా బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఎంత బాగుందో చూడండి. నాకైతే ఇక్కడ నుంచి అస్సలు రాబుద్ది కావట్లేదు. ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడండి. జస్ట్ ఒక్కసారి అలా చూసుకుంటూ వచ్చేయండి. సో ఆ వైపు నుంచి ఇక్కడ చూసినట్లయితే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి మనం వెళ్ళలేదు, టైం అయిపోతుంది అనేసి. అలాగే మనం ఇందాక నేను చెప్పాను కదా మట్టితో కట్టినవి, అవి అదేవిధంగా ఇక్కడ స్టోన్స్ కూడా మనం ఈ రూట్లోనే వచ్చాం. సో వచ్చి ఇక్కడికి వచ్చాం అనమాట. అదేవిధంగా ఈ పక్క రండి. పైన స్టోన్ పైన చూడండి, అది మోస్ట్లీ ఏంటో నాకైతే తెలియలేదు. ఏంటది పైన చూడండి. అప్పుడే ఆర్కిటెక్ట్ ఎలా చేశాడో, ఒక విమానం లాగేదో సృష్టించినట్టున్నాడు. అదేదో మొత్తానికి షేప్ కొంచెం మారిపోయింది. ఇంకా వెనకాల ఏముందో చూద్దాం వచ్చేయండి. అదేవిధంగా ఇక్కడ మనం ఈ చిత్రదుర్గ వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ ఎలా ఉందో చూడొచ్చు. వచ్చేయండి. ఉంటుందా ఇదేంటో ఇది.
బాగా కనిపిస్తుంది. ఆ వ్యూ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కువ గాలి ఉండడం వల్ల నా వాయిస్ మీకు సరిగా రీచ్ అవ్వలేదేమో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే ఇక్కడే ఈ రోజంతా ఇక్కడే స్టే చేయాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. దానికి తోడు మనకు క్లైమేట్ కూడా సహకరించింది అనమాట. ఎండగా ఉంటే అంత మోస్ట్లీ అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఈ క్లైమేట్ కూల్ క్లైమేట్లో ఇంత బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇక్కడే అయితే ఉండిపోవాలనిపిస్తుంది. నేచర్ లవర్స్ అయితే ఇక్కడ నుంచి రారనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ అక్కడక్కడ కూడా స్టెప్స్ ఇంతంత హైట్లో ఉన్నాయన్నమాట. అందువల్ల కొంచెం కష్టం వేసింది, ఆయాసం వచ్చేసింది. నాకైతే అక్కడ ఒక టెంపుల్ ఉంది చూసారా, ఈ టెంపుల్ కూడా చూడాలని ఉంది. కాకపోతే టైం అయిపోతుందేమో అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఆ టాప్ వ్యూ కూడా మనం చూడొచ్చు. చూద్దాం, వచ్చేయండి వెళ్ళిపోదాం. ఇంకా ఆ రోజుల్లో వాటర్ స్టోర్ చేసుకోవడానికి ఈవెన్ మన ఇంట్లో కూడా ఉండేది ఇట్లాంటి తొట్టి, మొత్తం కూడా స్టోన్తో. అది స్టోన్ కూడా కాదు, చూడండి మొత్తం కంకరగా ఉంది, న్యాచురల్ స్టోన్తో చెక్కబడింది. కాకపోతే ఇప్పుడు మనకు గట్టి వాటర్ ఉన్నాయి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be